హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోలో అయితే డైలీ ఒకటే రొటీన్ వీడియో అయితే ఉంటుంది. కాకపోతే పనులు ఇక్కడక్కడ అవుతూ ఉంటాయి, అటు ఇటు మారుతూ ఉంటాయి. అంతే తప్పించి నాదైతే వ్లాగ్సే ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అదే ఉండొచ్చు, కానీ లోపల కంటెంట్ మాత్రం వేరేది ఉంటుంది. ఇంటిని చూస్తుంటే నాకే పరమ చిరాకైతే వస్తుంది. మొన్ననే ఉతికినండి బొమ్మలు. మళ్ళీ చూస్తురు కదా ఎంత కర్రగా అయితే అయిపోయినాయి. ఈ ఉతకాలంటే మళ్ళీ ఒక రోజు పని అయితే పెట్టుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు అనిపిస్తుంది అనవసరంగా బొమ్మలు అయితే జమ చేసిందేమో, ఇంట్లో లేకపోతేనే నిమ్మలం ఉంటుండే పానం అని. ఉతికినాక అనిపిస్తుంది అబ్బా మా ఇల్లు ఎంత అందంగా ఉందని. అట్లా నేనే ఆలోచిస్తా. వంట చేయక ముందైతే కిచెన్ కౌంటర్ టాప్ పరిస్థితి ఇది. ఇంత నీట్గా అయితే ఉంటుంది. స్టెప్స్ అయితే ఈరోజు ఓన్లీ మాప్ పెట్టుకోవడం లేదు, ఊడ్చేసినాం. ఇక ఈడ అట్టలు ఎందుకు ఇట్లా పెట్టినా అనేసి ఒకరు కామెంట్ చేసిర్రు. ఎందుకు అంటే మా బాబు అక్కడికి వెళ్ళి పడిపోతాడు, సో అది మనకి పెద్దగా ఉంటుంది స్పేస్, సో కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని అట్లయితే పెట్టినా. సెక్యూర్గా అలా అయితే సెట్ చేసుకున్నాం. ఎన్ని పనులు ఎక్కడ మారినా ఇంట్లోండే వంట పని తినడం పని అయితే ఎప్పుడు మారదు కదా. ఇక ఈరోజు అయితే లంచ్లకి సోరకాయ కర్రీ అయితే వండుతున్నా. మీలో ఎంతమందికి ఇది తెలుసు అనేది కామెంట్ చేయండి. మనం సోరకాయ కర్రీ వండి కట్ చేస్తున్నాము అంటే దాంట్లో ఉన్న పిప్పి తీసేస్తాము. ఎందుకు తీస్తామనేది నాకు ఇప్పటిదాకా తెలియదు. మరి అది ముదిరిపోతుందా ఏంది కూడా నాకు తెలియదు. కానీ మా అమ్మమ్మలు, మమ్మీ వీళ్ళందరూ చెప్పిన మట్టుకైతే నేను తీసేసే వండుతా ప్రతిసారి. ఇది ఎందుకు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడికి రోజు ఒకటే కంటెంట్ అయిపోతుందని నేను ఒక రోజు ఒక పని షూట్ చేస్తే ఇంకో రోజు ఆ పని చేయకుండా ఇంకో పని అయితే షూట్ చేస్తున్నా. కొంచెం వీడియోస్లో కొంచెం వెరైటీ అయితే తీసుకురావడానికి. మీరు నా వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు, జస్ట్ వీడియో ఆన్ చేసుకొని వినండి. కంటెంట్ మాత్రం ప్రతిరోజు ఒక కొత్త కంటెంట్ అయితే ఇస్తాను మీకు ఖచ్చితంగా. ఇక్కడైతే నేను వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నా. నేను పెళ్లి కానప్పటి నుంచి అయితే ఇలా చాపింగ్ బోర్డ్ యూజ్ చేసిందే లేదండి. పెళ్ళైన తర్వాత మా ఆయన ఎక్కువ ఇట్లా కట్ చేసేటోడు. నాకు నచ్చింది, అంటే చిన్న చిన్న పీసెస్ అట్లా కట్ చేయడం నచ్చి నేనైతే ఇదే వాడుతున్నా. ఇట్లా వాడడం వల్ల నాకు ఇక చాపింగ్ బోర్డ్ లేకపోతే కూరగాయలు కట్ చేయలేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది. నాకు తెలుసు మళ్ళీ మీలో కొంతమంది కామెంట్ చేస్తారు అది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు, హెల్త్కి మంచిది కాదు అని చెప్పి. నేను మా హస్బెండ్కి వుడెన్ చాపింగ్ బోర్డ్ తీసుకోమన్నాను, తను తీసుకోలేరు. ఒకసారి 10 రూపీస్ షాప్కి వేరే పని మీద వెళ్తే నాకు ఈ చాపింగ్ బోర్డ్ కనిపించింది. మనం ఏదైనా చూసినాం అనుకో పిచ్చిగా కావాలని పట్టుబడతామన్నమాట. సరే యూజ్ అవుతుందని తెచ్చుకున్నా, కానీ తెచ్చుకున్నాక తెలిసింది కట్ చేస్తే మొత్తం ప్లాస్టిక్ వస్తుంది అని. కానీ మరీ అంతేం రాదు, మనం కేర్ఫుల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వెయిట్ ప్లాస్టిక్ పైన వేయకుండా వెజిటబుల్స్ మట్టికి కట్ చేసుకోవచ్చు. ఇక తీసుకున్నాక పారేయాలంటే అసలే మనసు ఒప్పది. అట్లా అని చెప్పి ఎట్లనో అట్లయితే వాడేస్తున్నా. ఒక వస్తువు కొన్నాను అంటే అది నాకు ఉపయోగపడకపోయినా ఏ విధంగా ఉపయోగం చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తా. అంతే మించి ఇది నాకు సరిపోదు, నాకు ఉపయోగపడదు అని చెప్పి తీసేసి సైడ్కి పడేసి కింద పడేసి చెత్తలేసి ఇట్లాంటి అలవాటు అయితే నాకు లేదు. అదొక కాటన్ బాక్స్ అయినా సరే, అంటే ఒకటి అట్ట పెట్టైనా సరే అది నేను ఏ విధంగా యూజ్ చేయొచ్చు, లైక్ క్రాఫ్ట్స్కి కానీ నా ఇంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని ఫస్ట్ ఆలోచిస్తా. ఎక్కడ ఆప్షన్స్ కనిపించకపోతేనే అది డస్ట్బిన్లోకి వెళ్తుంది. లేదు అంటే సన్సెట్ మీద పెట్టి అలా సెక్యూర్ చేసుకుంటా. నాకు కావాలి అన్నప్పుడు అవి తీసుకొని రీయూజ్ చేసుకుంటా. అంతే. ఏ వస్తువు అయినా మనకు ఊరికే రాదు, డబ్బులు పెడితేనే వస్తుంది. ఒక ఐటెం మనకి కాటన్లో వేసి ప్యాక్ చేసి ఇస్తున్నారు అంటే వాళ్ళు ₹1 అయినా సరే ఆ కాటన్కి ఛార్జ్ చేస్తారు అని నా ఒపీనియన్. ₹10 కానీ ఆటానా కానీ ఎంతైనా కానీ వేస్ట్ చేయడం మనకి లేని రైట్స్ అవి. ఎలా అయితే కష్టపడి సంపాదిస్తున్నామో ప్రతి ఒక్కటి అలాగే టోటల్గా యూజ్ చేయాలి అన్నది నాది అన్నమాట. సో ఇలా ఎంతమంది ఉన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఏ వస్తువును కూడా వేస్ట్ చేయ, అదొక ప్లాస్టిక్ కవర్ అయినా సరే ప్లాస్టిక్ డబ్బా అయినా సరే రీయూజ్ చేస్తూనే ఉంటా అన్నమాట. అంతా పక్కన పెడితే మనకి ఒక ఇన్సిడెంట్ తెలిసిందే కదా, కాశ్మీర్లో ఇలా ఇండియన్స్ని చంపేశారు అని. అసలు ఆ న్యూస్ వినగానే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. లైక్ ఎలా అంటే ఒక కపుల్కి అయితే April 16th మ్యారేజ్ అయిందంట. లైక్ 22nd or 23rd నేను మర్చిపోయా. ఆ డేలో వాళ్ళ హస్బెండ్ని చంపేశారంట. తను అడిగిందంట నన్ను కూడా చంపేయండి మరి అని అంటే, చంపము మేము నిన్ను, నీ మోడీకి చెప్పుకోపు అన్నారంట. అలా ఎందుకు చంపిరు మరి, ఇద్దరినన్నా చంపాలి కదా. అంటే తను బతికున్న నాళ్ళు అతన్ని తలుచుకొని బాధపడుతూనే ఉండాలి, అది ఇంకా నరకం కదా. అయినా అలా చంపే రైట్స్ ఎవరిచ్చారు? ఎందుకు? ఒక ప్రాణం
ఊరికే రాదు కదా, ఎంతో కష్టపడితే ఒక మనిషి భూమి మీదకి వస్తున్నాడు, కానీ అంతే ఈజీగా ఇట్లా చంపి పడేస్తారు అనమాట. ఇవి చాలా దగ్గర మనకి రోజుకు ఒక 10 మంది పుడుతుంటే 20 మంది దాకా చనిపోతుర్రు. అసలు ఎందుకు ఈ సొసైటీ ఇట్లా ఆలోచిస్తుంది అనేది నాకైతే అస్సలు తెలీదు. ఇదేదో నేను మాట్లాడే అంత పెద్దదాన్ని కాను, కాకపోతే ఏదో న్యూస్ వచ్చింది కదా కొంచెం, అంటే చాలామందికి తెలీదు. ఎందుకంటే నన్నే తీసుకోండి, నేను ఎక్కువగా న్యూసెస్కి ఇంట్రెస్ట్ చూపించను. కాకపోతే కొన్ని ఏవైతే ఈ యూట్యూబ్లో మనకి థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, వాటికి అట్రాక్ట్ అయ్యి అయితే కొన్ని వీడియోస్ అయితే చూస్తాను న్యూస్లో. సో నాకులా ఎవరైనా ఉంటే ఈ విషయం అయితే తెలుసుకోవాల్సిందే కదా, సో అందుకని చెప్పి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎన్నో పనికి మాలిన న్యూస్లు వింటూ ఉంటాం, మనకి యూజ్ అవ్వని న్యూస్లు వింటూ ఉంటారు కొంతమంది. ఇలాంటి న్యూస్లు తెలుసుకోవడం వల్ల కొంచెమన్నా మనకు కూడా తెలుస్తుంది అని చెప్పి అయితే షేర్ చేసుకుంటున్నా. అంతే మించి నాకు దీని గురించి పెద్దగా ఏం తెలీదు. నేను అంతగా డీప్గా కూడా ఈ న్యూస్ చూడలేదు, మా హస్బెండ్ నాకు చెప్పింది నేను మీతో అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ సొరకాయ కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కర్రీకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నా. నేనైతే ఈ కర్రీలో పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తా, లైక్ కారం వేయకుండా పచ్చి కారం వేసి చేస్తాను. అది మనకి మరీ టూ మచ్ కారం అయితే కడుపులో మంట వచ్చేస్తుంది, అలా అని చెప్పేసి పల్లీల పొడి వేసి చేస్తాను. ఎవ్రీ టైం ఈ కర్రీ వండినప్పుడు కారం ఎక్కువవుతుంది, లేదా పల్లీల పొడి ఎక్కువవుతుంది, లేదా సాల్ట్ ఎక్కువవుతుంది. బట్ ద ఫస్ట్ టైం ఈరోజు అయితే కర్రీ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది అంటే ఆ రోజు నాకు అవధులు ఉంటాయి నా హ్యాపీనెస్కి, అంతగానం హ్యాపీగా అయితే ఉంటా. అంటే కర్రీ వేస్ట్ అవ్వదు, టోటల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకీడైతే పల్లీలు అయితే వేపుకుంటున్నాను అనమాట. ఇన్నిగానం పల్లీలు ఏమి వేయను, కొన్ని మా హస్బెండ్కి ఆఫీస్కి పెట్టిద్దామని చెప్పి అయితే వేపుతున్నా. పల్లీలు కూడా చాలా అంటే చాలా మంచివి. ఇలా రోస్ట్ చేసుకొని తినేదానికన్నా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటే చాలా మంచిది హెల్త్కి. కానీ అంతగానం మనం ఏడ చేస్తాం చెప్పండి, మంచి ఎప్పుడు చెడే కదా మనుషులకి. కానీ మా హస్బెండ్ అయితే అట్లా కాదండి, ఏదైనా ఒకటి మంచి అని చెప్పి నేను చేసిస్తే ఖచ్చితంగా తింటాడు. కానీ నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియా, కాకపోతే ఇప్పటి నుంచి చూపించాలి అని అయితే ఫిక్స్ అయిపోయా. ఎందుకు అంటే బాబు కూడా పెద్దగా అవుతూ ఉన్నాడు. సో హస్బెండ్కి బాబుకి ఇద్దరికి హెల్దీ ఫుడ్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నా. వీడియోకి వాయిస్ ఓవర్ నేనైతే నైట్ ఇస్తున్నా, మా బాబు లేడు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించి మరీ ఇస్తున్నా. ఎందుకు అంటే ఫ్రైడే మా హస్బెండ్కి వీక్ ఆఫ్. ఎవరైనా సరే హస్బెండ్స్ ఇంట్లో ఉన్నారు అంటే ఆ డే ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. ఇంకా నేను ఈ వీడియో ఎడిటింగ్ ఈ పనులు అయితే పెట్టుకోలేను, షూట్ చేసి మళ్ళీ సాటర్డే పెట్టాల్సిన వ్లాగ్ నేను సాటర్డే మార్నింగ్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు, కాకపోతే ఆ రోజు పెట్టాల్సింది ఎడిట్ చేసుకోలేను కదా. సో అందుకని చెప్పి ఇట్లా వాడిని పంపించేసి మరీ స్పీడ్గా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మరి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ఈ ఒక్క రోజుకి ఇగ్నోర్ చేయండి. చక్కగా వేపుకోవాలి, ఎక్కువ వేగలేదు అనుకోండి మనం మిక్సీ పట్టినప్పుడు అదొక ముద్దలాగా వచ్చేస్తుంది. బాగా వేపుకున్నాం అనుకోండి కొంచెం పొడిలాడుతూ వస్తుంది, అది మనకు స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి అలా అయితే వేయించుదామని చెప్పి పెద్దగా పెట్టి పక్కకు వేయొచ్చేలోపు కొన్ని పల్లీలు అయితే మాడిపోయినాయి. అట్లా ఉంటుంది అనమాట, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతాయి. పిల్లలు ఉన్న దగ్గర ఇవన్నీ కామనే కదా, వాడు ఏదో చేస్తూ ఉంటాడు, అటు వెళ్ళడం, ఇది మర్చిపోవడం, ఇటు రావడం, వాడిని మర్చిపోవడం, అలా అయితే జరుగుతూ ఉంటుంది. పల్లీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు మా హస్బెండ్ కానీ మా బాబుతో సహా వేయించిన పల్లీలు కనబడితే సగం అప్పుడే ఎగరగొట్టేస్తున్నారనమాట. అందుకని చెప్పి ఎప్పుడైనా పల్లీలు వేయించాల్సిన పని ఉంటే ఒక పిడికెడు ఎక్స్ట్రానే వేయించుతా, కానీ తక్కువైతే వేయించను. వేయించేటప్పుడు పోతాయి 4 ఇత్తులు, మళ్ళీ అవి చల్లగయ్యేటప్పుడు 4 ఇత్తులు పోతాయి, మిక్సీ పట్టే ముందు కూడా పోతాయి, ఆఖరికి మిక్సీ ఆన్ చేసే ముందు కూడా పోతాయి అనమాట. ఇక అట్లా అయ్యి అవి అయితే తగ్గిపోతాయి కదా, అందుకని చెప్పి ఎందుకన్నా మంచిదని కొన్ని పల్లీలు అయితే ఎక్స్ట్రా వేయించుతా. ఇక పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నా. ఇంక ఇవి చల్లగా అయినాక మిక్సీ అయితే చేయాలి. ఇంకా అప్పటిలోపు పల్లీల పొట్టు ఇదంతా అయితే తీసేసుకున్నా. చూడండి ఇన్ని పల్లీలు అయితే వేపేసినాయి ఈరోజు. ఇంక ఇవి చల్లగా అయినాక మనం మిక్సీ అయితే చేసుకోవాలి. నాకు చాలామందికి పల్లీలు తినడం అలవాటు ఉంటుంది, నాకైతే కర్రీలా అంటే లైక్ పులిహోర కానీ ఉప్మా ఇళ్ళల్లో వేస్తే అస్సలు తినబుద్ధి కాదు. కానీ ఇట్లా ఏదైనా కూర కోసం అని వేయించి పెట్టుకుంటాం కదా, ఇట్లా అయితే పిడికెడు వేసేస్తా అనమాట, అంతగానం ఇష్టం. మరి అట్లా అని ఇష్టం కదా అని ప్రత్యేకంగా వేయించుకొని తినాలంటే అస్సలు ఎక్కదు, ఎందుకో తెలియదు. కొన్ని విచిత్రంగా నాకే ఉంటాయా అందరికి ఉంటాయా నాకైతే అర్థం కాదు. ఇక ఇక్కడైతే కూర అయితే పొయ్యి మీద వేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నా. ఇంకా ఇది వేడైనాక పచ్చిమిర్చి అంటున్నా ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు ఇది వేసుకొని కారం ప్లేస్లో
పచ్చికారం వేస్తా అంతే. ఇంకా వెరైటీగా ఏమి ఉండదు, కూర చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వేయించినాం అనుకోండి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒక కర్రీని ఒక 10 రకాలుగా అయినా చేయొచ్చు కదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మనం చేసేది వాళ్ళు చేసేది ఒక 2 స్టెప్స్ డిఫరెన్స్ ఉన్న కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. కానీ నాకు మాత్రం అట్లా 2-3 రకాలు చేయడం అయితే రాదు. ఒక రకం నేర్చుకున్నా అంటే ప్రతి వారం ప్రతి నెల అదే రకం చేసుకుంటూ పోతా. కానీ కొత్తది చేయాలి, కొత్తది నేర్చుకోవాలి అని అయితే ఇప్పుడు అనిపిస్తలేదు. మేబీ నాకు టైం సరిపోకనా లేకపోతే బాబుతో సరిపోతుందా నాకైతే తెలీదు. కాకపోతే చాలా మట్టికి ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. కొత్త వంటలు ట్రై చేయాలి ఇలాంటివి. ఎందుకు అంటే నేను చెయ్యాలి అనుకున్న పనులకే నాకు డే అంతా టైం సరిగ్గా షెడ్యూల్ చేసుకోలేకపోతున్నా. చాలా వరకు అనుకుంటా లేదు ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళిపోవాలని. కాకపోతే నేను ఒకటి అనుకుంటే జరిగేది ఒకటి అనమాట. అట్లుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈరోజు మా బాబు 2 o'clockకి పడుకున్నాడు అనుకోండి మధ్యాహ్నము. డైలీ 2కే పడుకోడు కదా. ఈరోజు 2 పడుకుంటే రేపు 3కి 4కి 5కి అసలు పడుకోడు. ఇట్లా చేస్తాడు. ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది, నాకు డే మొత్తం అసలు గజిబిజి గందరగోళం అయిపోతుంది. అప్పుడు నాకు ఇక ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. అందుకని చెప్పి నేను సెట్ చేసుకోలేకపోతున్నా. బట్ ఇలా ఉంటే నా టైమే వేస్ట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో చాలా మట్టుకి ట్రై చేస్తున్నా నాకంటూ టైం సెట్ చేసుకొని నేను అనుకున్న కొన్ని పనులు చెయ్యాలి అని చెప్పేసి. ఇంకేం పనులు అనుకుంటున్నావు అంటే లైక్ నాకు క్రాఫ్ట్స్ చేయడం అంటే చాలా ఇష్టము. ఏదైనా సరే ఒకటి చూసి క్రియేటివ్గా చేయాలి అనేది నా థాట్స్ అనమాట. అలా చేసినవి నా ఇంటిని డెకరేట్ చేసుకోవాలి. ఎవరైనా వస్తే ఇది ఎవరు చేసిరంటే నేనే చేయాలి, ఇలా నాది నేను చెప్పుకోవాలి అని నాకు ఒక డ్రీమే అనుకోండి. ఇంకా చాలా మట్టుకి చేసేదాన్ని కూడా ప్రతిదీ. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసి బాబు ఉండడం వల్ల వాడిని మేనేజ్ చేస్తూ ఇంట్లో పనులు యూట్యూబ్ ఇది సరిపోతుంది అనిపిస్తుంది. కాకపోతే ఏదైనా సరే రీజన్స్ వెతకకూడదు అన్నది నా ఒపీనియన్. సో అందుకని చెప్పి నేను టైంని ఇంకా వాల్యుయబుల్గా మార్చుకోవాలి అనేది నేను ట్రై చేస్తున్నా. కాకపోతే దాని వరకు వెళ్ళలేకపోతున్నా అంతే. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది గడిచిపోయిన డే మళ్ళీ రాదు. సో డేలో మనం టైం వేస్ట్ చేయకుండా మన డేని పూర్తి చేయాలి అని చెప్తున్నాను కదా. చాలాసార్లు అలా అనుకుంటా. ఎలా అంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచాను అనుకోండి, దబదబ ఇంట్లో పనులు పూర్తి చేసుకొని వీడియో ఎడిట్ చేసి షెడ్యూల్ చేసేసుకొని మిన్నుని పడుకోబెట్టేసి నేను క్రాఫ్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటానా. కానీ అక్కడ జరిగేది టోటల్గా క్వైట్ ఆపోజిట్ అనమాట. అంటే ఇంట్లో పనులు చేసుకుంటా, వీడియో ఎడిట్ ఎడిట్ చేసుకునే ఇంట్రెస్ట్ రాదనమాట. గిన్నెలు తోముతానా మిన్ను లేస్తాడా ఎడిటింగ్ కంప్లీట్ అవ్వదు. వాడిని ఆడిస్తానా వేరే పని చేసుకోలేను. ఇలా డే మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది. అసలు నేను అనుకున్నట్టు అస్సలు జరగట్లేదు. ఒక్కోసారి ఏమో నేనేనా ఇట్లా చేస్తుంది, లేదు నేను మారాలి, నాకంటూ టైంని ఇంకా ప్రీషియస్గా యూజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. కాకపోతే ఎంత అనుకున్నా అవ్వట్లేదు. దీనికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా హస్బెండ్కి ఇలా అడిగాను అనుకోండి, తను ఒకటే మాట అంటాడు, ఫస్ట్ నువ్వు జల్దీ లేవడం నేర్చుకో అని చెప్పేసి. అది కూడా కుదరని పని. ఎందుకు అంటారా, మేము పడుకునేది లేట్ నైట్. అలా లేట్ నైట్ పడుకొని నేను ఎర్లీ మార్నింగే లేస్తే నాకు ఆ డే మొత్తం టోటల్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఇప్పుడు చేసే పనులు కూడా నేను ఇంట్రెస్ట్ పెట్టి చేయలేకపోతా. ఎందుకు అంటే ఒక మనిషికి తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని నా దృష్టిలో అనమాట. సో ఖచ్చితంగా మనకి స్లీప్ అనేది ఫుల్గా ఉండాలి. మనము ఆ స్లీప్ని కూడా చాలా ఎలా అంటే ఒక మంచి డిస్టర్బ్డ్ స్లీప్ కాకుండా అన్డిస్టర్బ్డ్ స్లీప్గా అయితే పడుకుంటే అన్ని పనులు చకచక అయిపోతాయని నేను అనుకుంటా. కానీ ఏదో మనం ఒకటి అనుకుంటే ఒకటి అయితే జరుగుతుంది. ఇంకా నాకు ఒక్కొక్కసారి చాలా చిరాకు వస్తుంది అనమాట నా మీద నాకే. ఏంటి నేను డే మొత్తం వేస్ట్ చేసేసినా, ఏం పని చేసినా అని క్వశ్చన్ చేసుకుంటా. మా హస్బెండ్ వచ్చినాక కూడా ఈరోజు ఇది చేయాలనుకున్నానే చెయ్యలేను అని చెప్పిన అనుకోండి, మా ఆయన అడుగుతాడు ఎందుకు చేయలేవని. అప్పుడు నేనేం చెప్తా, నాకు ఖాళీయే దొరకలేదు ఈరోజు అంట. కానీ తర్వాత నాకు అనిపిస్తుంది నేను ఏం పని చేసినా అంతగానం ఖాళీగా లేకుండా అని. కానీ డేలో మాత్రం ఖాళీగా ఉండా. అదేందో ఏమో విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఈ గీడైతే అన్నీ వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసిన. మనకి ఇప్పుడు ఇది ఒక 2 విజిల్స్ అయితే రావాలి. థర్డ్ది వస్తుంది అనగా ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయినాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు. ఎక్కువ విజిల్స్ పెట్టేస్తే మొత్తం ఇట్లా పప్పులాగా అయిపోతుంది. అది పిప్పి అయిపోతుంది సోరకాయ. సో అందుకని సోరకాయ ఎప్పుడు ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. అలా అని వాటర్ కూడా మనం ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ పోయొద్దు. సోరకాయలో నుంచే వాటర్ ఊరుతాయి.
మళ్ళీ ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువైపోతే ఎంత పల్లీల పొడి పరమ చెండాలంగా వస్తుంది. నాకు ప్రతిసారి ఇలానే అవుతుంది. కాకపోతే ఈరోజు మరి ఎందుకో బాగా కుదిరింది కర్రీ. ఇంకా విజిల్స్ వచ్చేసిన తర్వాతకి ఇంకా విజిల్ పోవడానికి ఇట్లా స్పూన్ అయితే పెట్టి వదిలేస్తా. నేను ఇట్లా పెట్టి వదిలేయడం మా కొడుకు కూడా ఇదే నేర్చుకుండు. కుక్కర్ తీస్తాడు, మూత పెడతాడు, దానికో చెంచా పెడతాడు, అని అరుస్తాడు అనమాట. సో దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, ఇప్పుడున్న ఏజ్ వాడు అట్లాంటిది, మన నుండే అన్నీ నేర్చుకుంటాడు. లైక్ మనం ఏది చేస్తే అది తొందరగా పట్టేస్తాడు. సో వాడి కోసం అన్నీ నేను వాడు నేర్చుకునే విధంగా, అంటే నేను ఒక చిన్న పిల్లనైనా పర్వాలేదు, సో వాడు నేర్చుకుంటే వాడికి యూజ్ అవుతుంది అనే పనులు వాడు ముందు చేయాలి అని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇక్కడ మనకి ప్రెషర్ మొత్తం అయితే లీక్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇంకా కుక్కర్ విజిల్ అయితే ఓపెన్ చేస్తాను. నాకు ఇది ఓపెన్ చేసిన ప్రతిసారి ఫుల్ భయం వేస్తుంది, పేలుతుందేమో అని. హ్యాండిల్ సరిగ్గా లేదు కదా, సో అందుకని నాకు విజిల్ పోయింది లేనిది తెలియదు అనమాట. ఆడ కూడా నాకు భయం అయింది, కాకపోతే ఏం కాలేదు, మొత్తం విజిల్ అయితే ఎగిరిపోయింది మనకి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా మనకి ఈ వాటర్ ఉంటే సరిపోతుంది. దీనికన్నా పల్చగా ఉందనుకోండి కర్రీ తినడం కాదు, ఇక డస్ట్బిన్లకే పోతుంది అనమాట. ఈ స్టేజ్లో మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నా కదా వేయించిన పల్లీలు, ఆ పౌడర్ అయితే వేయాలి. నేనైతే కొంచెమే వేస్తున్నా, మిగతాది నేను ఆల్రెడీ ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇలాంటి పల్లీలైనా మ్యాక్సిమం ఏ వస్తువులైనా గాజు కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటాయి, ఇవి జల్దీ ఖరాబ్ కావన్నమాట. ఇంక ఇక్కడైతే కొద్దిగా పల్లీల పొడి అయితే వేసేసిన, దగ్గర 3 స్పూన్స్ ఏమో వేసిన, టీ స్పూన్స్ అంతే, ఎక్కువ ఏమీ వేయలేదు. ఇంక ఇది ఉడికేటప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో కొత్తిమీర కూడా చాలా టేస్ట్ అయితే ఇస్తుంది. ఏదో నాకు తెలిసింది మీతో అయితే చెప్పుకుంటున్నా అంతే తప్పించి ఏదో షెఫ్ని అయితే కాదు నేను. నాకు నేనే షెఫ్ని కాదని ఫస్ట్ చెప్పేస్తున్నా. ఇక కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం ఆ వాటర్ కంటెంట్ అనేది థిక్గా అవుతుంది, అంటే చిక్కగా అయ్యి కర్రీ కొంచెం టేస్ట్ అయితే వస్తుంది. ఇంక ఇదైతే సిమ్లో వదిలేయాలి. ఇంక ఇక్కడ ఈ పని చేస్తూనే ఇంకో దగ్గర హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే కట్టేసా. ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఇంక ఇక్కడ ఇది అవుతూ ఉంది. ఇంకో పక్కన హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే కట్టేసిన. స్నాక్స్లోకి వాటర్ మిలన్ లేదు, సో కీరా కూడా లేదు, అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే పల్లీలు అయితే పెట్టేసిన, సబ్జా సీడ్స్ వాటర్ కూడా కలిపి పెట్టేసిన, రైస్ కర్రీ కూడా కట్టేసిన అనమాట. ఏమో ఈరోజు వాయిస్ ఓవర్ చాలా హడావిడిగా అయితే ఇచ్చినండి. ప్లీజ్ ఎక్కడైనా మీకు డిస్టర్బ్గా అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, బట్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ ఈ కలరే వస్తుంది, ఎందుకు అంటే మనం పచ్చికారం వేసాం కాబట్టి మరీ ఎక్కువగా అయితే వేసేసుకోకండి, అసలే ఎండాకాలం కడుపులో మంట అస్సలు తట్టుకోలేము. ఇంక ఇక్కడ ఇది అయిపోయింది. ఇంకో దగ్గర అయితే ఇంకా బాబు కోసం క్యారెట్ బీట్రూట్ అయితే ఉడకబెడుతున్నా. ఉడకబెట్టకుండా ఇస్తే నమిలి ఉమ్మేస్తుండు, ఉడకబెట్టిస్తే తింటుండు. కాకపోతే మా ఓడు విచిత్రం చూడండి, క్యారెట్ తినడు, బీట్రూట్ తింటాడు. చాలామంది పిల్లలు క్యారెట్ తింటారు, బీట్రూట్ తినడు, కాకపోతే వీడైతే బీట్రూటే తింటాడు. ఇదొకటి నాకు ప్లస్ పాయింట్. రైస్ కూడా కుక్ అయిపోయింది. నైట్ అన్నం అయితే ఇట్లా పెట్టేసుకొని నేనే తింటాను అనమాట. ఇంకా నైట్ నిన్న చేసిన పుదీనా పచ్చడి కూడా మిగిలిపోయింది, అది కూడా బాక్స్లో అయితే ఉంది. ఇప్పుడు ఇంకా బాక్స్ అయితే కట్టేద్దాము. ఇంకా లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు అయితే ఉతుక్కోవాలి. హార్పిక్ వేసి పెట్టిన వాష్రూమ్లో, సో వాష్రూమ్ కడిగేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. అంతకన్నా ముందు ఫస్ట్ హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టాలి. టైం 12 అయ్యింది కదా, కాకపోతే అది స్పీడ్ ఉందన్నమాట, 11:45 అవుతుంది. పూజ పని లేదు కాబట్టి ఇంత సాఫీగా సాగిపోతుంది. కానీ మళ్ళీ ఫ్రైడే నుంచి మన పూజ వీడియోస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఇంక ఇక్కడ పల్లీలు వేయించిన కదా, సో అవి కూడా స్నాక్స్ కింద పెట్టేసిన, రైస్ పెట్టేసిన, కర్రీ పెట్టేసిన. సో ఈ వీడియో అయితే ఇదనమాట. హోప్ యూ గైస్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.